పవిత్రుడా ప్రేమామయుడా శాశ్వతుడా సర్వసృష్టికర్త స్వాగతం శుభ స్వాగతం ఘన స్వాగతం పవిత్ర సన్నిధికి రండి, దైవ దర్శనం పొందగా వేడగరారండి. పవిత్ర సన్నిధికి రండి, దైవ దర్శనం పొందగా వేడగరారండి. ధన్యత నొంది రక్షణ పొందుటకు దేవాలయమునకు త్వరపడి రండి. ధన్యత నొంది రక్షణ పొందుటకు దేవాలయమునకు త్వరపడి రండి. స్వాగతం 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 దైవ సంగమ స్వాగతం 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 క్రీస్తు సంగమ స్వాగతం. పవిత్ర సన్నిధికి రండి, దైవ దర్శనం పొందగా వేడగరారండి. పవిత్ర సన్నిధికి రండి. బేతేలు సన్నిధిలో యాకోబుతో మాట్లాడి మండుచున్న పొదలో మోషేను పిలచి. బేతేలు సన్నిధిలో యాకోబుతో మాట్లాడి మండుచున్న పొదలో మోషేను పిలచి. హోరేబు కొండపైన ఏలియాకు దర్శనమిచ్చి, హోరేబు కొండపైన ఏలియాకు దర్శనమిచ్చి, దేవాలయమున యెషయాకు పరిచర్యనిచ్చి, దేవాలయమున యెషయాకు పరిచర్యనిచ్చి, ప్రవక్తలను పిలచి దైవ సంఘాన్ని బలపరచాడు. ప్రవక్తలను పిలచి దైవ సంఘాన్ని బలపరచాడు. స్వాగతం 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 దైవ సంఘమ స్వాగతం 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 క్రీస్తు సంఘమ స్వాగతం. ఎర్ర సంద్రాన్ని రెండు పాయలుగా చేసి ఎరుకో
ఎరుకో గోడను నేలకు కూల్చి ఎర్ర సంద్రాన్ని రెండు పాయలుగా చేసి ఎరుకో గోడను నేలకు కూల్చి ఎడారిలో దైవ ప్రజలకు మన్నాను ఇచ్చి ఎడారిలో దైవ ప్రజలకు మన్నాను ఇచ్చి ఎండిన ఎముకలకు జీవం పోసి ఎండిన ఎముకలకు జీవం పోసి మహిమలు ఎన్నో చేసి దైవ సంఘాన్ని బలపరచాడు మహిమలు ఎన్నో చేసి దైవ సంఘాన్ని బలపరచాడు స్వాగతం 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 దైవ సంఘమ స్వాగతం 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 క్రీస్తు సంఘమ స్వాగతం క్రీస్తు సంఘమ స్వాగతం క్రీస్తు సంఘమ స్వాగతం మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు
చెరుడు దినదినము అనుదినము మా జీవితాలకు వెలుగులు పంచి అనుదినము మా జీవితాలకు వెలుగులు పంచి ఆరని ప్రేమ నీవే దేవా ఆరని ప్రేమ నీవే దేవా నిత్యలోక తేజతుడా దివ్య రూపధారుడా దివ్యలోక తేజతుడా దివ్య రూపధారుడా రాజాధిరాజుకు స్వాగతం యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి ప్రేమమూర్తి ప్రేమమయుడా రాజాధిరాజుకు స్వాగతం యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం రాజాధిరాజుకు స్వాగతం యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం జగదీక వీరులకు స్వాగతం జగమేల తండ్రికి స్వాగతం మమ్మేలు మహారాజుకు స్వాగతం మహిమానిధులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం మా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం మా స్వాగతం రాజాధిరాజుకు స్వాగతం యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం మీ ఆత్మతో నుండురుగాక. క్రీస్తునందు ప్రియ చిన్నమంగళాపురం క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతో వైభవముగా మీరు ఈ నూతన సంవత్సర దినాన పండుగను జరుపుకుంటూ మీ యొక్క
భక్తి ప్రపత్తులను విశ్వాస నమ్మకములను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందుకు గాను దేవుని యొక్క ఆశీస్సులు సదా ఈ యొక్క గ్రామం పైన, గ్రామంలో ఉండి ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ పైన వేరు చేసి రావాలని ఈనాడు మన మధ్య తరలించిన శ్రీకాకుళ మేత్రాసన కలపడి పూజ్య రాయిరాల విజయ్ కుమార్ తండ్రి గారు, విచారణకర్తలు గురుశ్రీ ఐసక్ ఫాదర్ గారు, ఇతడికి విచ్చేసిన గురువులు, కన్యస్త్రీలు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తి సంతోషము, వీరంతా కలిసి మీ యొక్క ఆనందములు పాలు పంచుకుంటూ మీ పైన దేవుని యొక్క ఆశీస్సులు సదా వేంచేసి రావాలని, మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని ఈ పూజా బలి సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ తరుణమున ఈనాడు మనం జరుపుకునే ఈ యొక్క ఆడంబరానికి, ఈ యొక్క ఉత్సవానికి ముఖ్య కారణము ఏమిటి అంటే, మొట్టమొదటిగా మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వాన్ని నేడు కొనియాడుతున్నాము. ఆ తల్లి బిడ్డలమగా ఆ తల్లికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చే వ్యక్తులమగా ఆ మరియ తల్లి దేవుని తల్లిగా, యేసుని తల్లిగా, క్రీస్తవ తల్లిగా, మనందరి తల్లిగా ఆమె చూపించే ప్రేమానురాగాలను కన్నబిడ్డలమగా ఆమె మన ఎడల కనపరిచే ఆ మాతృత్వాన్ని మనం గుర్తిరిగి మనము జీవించాలని ఈనాడు తెలియని క్రీస్తవ మన నుండి కోరుతూ ఉన్నది. అదే రీతిగా ఈనాడు ఈ యొక్క రోజున యేసుని యొక్క నామకరణ ఉత్సవాన్ని కూడా కొనియాడుతున్నాము. యేసు నామమందే మనకు రక్షణ కలదు. పౌరుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయములో అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసు నామము. యేసు నామము యందే మనకు రక్షణ కలదు. నా నామమున మీరు తండ్రిని ఏమడిగినను మీకు అది దయచేయనని ప్రభువే స్వయం ఒక్కానించి ఉన్నారు. ఆలవాలు ఆ ప్రభుని యొక్క నామమే మన జీవితాలకు పరమావధి. అదే రీతిగా ఈ కొత్త వత్సరాన ఈ రోజు మనము గతించిన సంవత్సరానికి వేడుకలు పలుకుతూ, గత సంవత్సరము మన జీవితంలో దేవుడు చేసిన మేలులకు వందనాలు సమర్పిస్తూ, ఇంకా కరోనా వైరస్ కష్టకాలంలో ఆ దేవుడు మనల్ని కాచి కాపాడి నేడు మనలా జీవించగలుగుతున్నామంటే ఆ దేవుని యొక్క అపార ప్రేమను గుర్తిరిగి, ఇక రానున్న సంవత్సరంలో దైవాశిస్సులతో దేవుని యొక్క బిడ్డలమగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించే అదృష్ట భాగ్యాన్ని దేవుడు దయచేయాలని వేడుకుందాము. ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్పంచుకుంటున్న ఈ తరుణమున మన యొక్క తప్పిదాలను, పాపాలను ఒప్పుకుంటూ పాప క్షమాపణ నిండు మనసుతో కోరుకుందాము. నాలో
ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక భూలోకమున
దయచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారానే పొందితివి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము ధన్యుల మగుదుముగాక. నీతో పవిత్రాత్మతో పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసు క్రీస్తు పేరిట మీకు మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దేవుని పలుకవలెనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడును గాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించును గాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసగును గాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభావమున మరియ తల్లి ద్వారా పశువుల పాకలో ఉదయించాడు లోక రక్షకుడు. పరిశుద్ధాత్మ ప్రభావమున మరియ తల్లి ద్వారా పశువుల పాకలో ఉదయించాడు లోక రక్షకుడు. పరుగున వెళ్ళదమా పాదాలు ముద్దాడగా, పరుగున వెళ్ళదమా పాదాలు ముద్దాడగా.
4 నుండి 7వ వచనము వరకు. పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 4 నుండి 7 వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రములు అగునట్లు ధర్మశాస్త్రంలో లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు పుత్రుడవు, నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం అందించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, నేను నీ వాక్యము. హల్లెలూయా, 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 విశ్వమునకు రూపనిచ్చెను, జీవులకును శక్తినొసగును. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తినొసగును. ఆధారమిచ్చెను, సంతోషమిచ్చెను నీ వాక్యము. సమాధానమిచ్చెను, సంతృప్తినిచ్చెను నీ వాక్యము. నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే. హల్లెలూయా, 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 వీరిన వాక్యం వందనగాక. పునీత లూకా గారి శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 16 నుంచి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టిలో పరిండిన శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మరణం చేయించుడెను. గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుతూ తిరిగిపోయింది. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత
క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు మన యొక్క ఇంత ఘనంగా మరియ తల్లిని మనం గౌరవిస్తూ ఆమెని మనందరం కూడా ఈ పురవీధులలో తీసుకుని వస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించాలని మనం ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ యొక్క గ్రామాన్ని మన యొక్క విశ్వాసంతోని, మన భక్తితోని, మన భీతితోని ఈ గ్రామాన్ని మనం పవిత్రపరిచాం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రదర్శన చూస్తుంటే ఒక విశ్వాస ప్రవాహంలాగా అనిపించింది. ఆ విశ్వాస ప్రవాహంలో అన్ని మీ యొక్క భక్తి కేకలు ఆ ప్రవాహంలో అలలులాగా ఎగిసి పడుతూ మనం ఇక్కడికి వచ్చాం. ఆ యొక్క ప్రవాహాన్ని ఆపటం ఎవరి చేత కాదు. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఆ యొక్క విశ్వాసం మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఇట్లాగే ఎగసి పడాలి అని నేను ప్రత్యేక విధంగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మన తల్లి అయిన శ్రీసభ ఒక ముఖ్యమైనటువంటి పండుగని కొనియాడుతూ ఉన్నది. అది ఏమిటంటే మరియ తల్లి దివ్య మాతృత్వపు మహోత్సవం. మనం 25వ తారీఖు నాడు క్రీస్తు జయంతిని కొనియాడాం. తర్వాత కొన్ని రోజులకి తిరు కుటుంబ పండుగ కొనియాడాం. మరి ఈ రోజు 1వ తారీఖు జనవరి 1వ తారీఖు మన తల్లి అయిన శ్రీసభ దివ్య మాత మన యొక్క మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడమని మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. రాత్రి జాగరణలో మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాం. దేవుడు చేసినటువంటి మేలులకై, దేవుడు ఇచ్చినటువంటి ఉపకారాలకై, దేవుడు ఇచ్చినటువంటి మన కాపుదలకై, మనల్ని కాచి కాపాడి రక్షించినందుకు ఈ రోజు నాడు తిరిగి ఆ 2020వ సంవత్సరాన్ని వదిలిపెట్టి 2021వ సంవత్సరంలో మనం చాలా ఆరోగ్యంగా అడుగుపెట్టి ఆ భగవంతుడిని మనం స్తుతించి మహిమపరిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుడికి మనము వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అవును కాదా? మరి ఎంతో మంది 2021లో అడుగు పెట్టలేకపోయారు. ఎంతో మంది తమ యొక్క ప్రాణాలు వదిలేశారు. ఎంతో మంది అనారోగ్యానికి గురి అయ్యారు. ఎన్నో కుటుంబాలు దుఃఖానికి పాలయ్యాయి. కానీ ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మరి భగవంతుని యొక్క ప్రణాళికలో మనం ఇంకా జీవంతోనే ఉన్నాము. భగవంతుని యొక్క ప్రణాళికలో మనకు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది. భగవంతుని యొక్క ప్రణాళికలో మనం ఇంకా జీవపు రాళ్ళలాగానే ఈ యొక్క తిరుసభలో మనం ఆయన యొక్క ప్రేమని, ఆయన ఘనతని మనం కొనియాడుటకు వచ్చాం. అందుకే భగవంతునికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అందరి కొరకై ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కొరకై, మరి ముఖ్యంగా ఈ యొక్క పాలకొండ విచారణకర్తలు ఫాదర్ ఐజక్ గారికి, ఆ పాలకొండ విచారణలో ఉన్నటువంటి అందరికీ, మీ యొక్క కుటుంబాలకి, మరి యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా వైభవంగా ఆర్గనైజ్ చేసినటువంటి రవిరాజా గారికి, వారి యొక్క కుటుంబానికి, ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించడానికి భగవంతుడు మనల్ని పిలిచాడు. ఒకటే కాదు, మనం అనుకుంటే ఇంకా 3-4 అంశాలు కూడా
ఉన్నాయి. కానీ దానిలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మరియ తల్లి దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి శ్రీసభ ఏ రకంగా ధ్యానం చేయాలి, ఎందుకు ఈ యొక్క జనవరి 1వ తారీఖు నాడు మన యొక్క శ్రీసభ మనకి ఈ యొక్క గొప్ప మహోత్సవాన్ని అందజేసింది, ఎందుకు మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటటువంటి శుభతరుణంలో మనం మరియ తల్లికి మన జీవితాల్ని సమర్పించుకోవాలి అని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏమిటంటే మరి దేవాది దేవుడికి మరియ తల్లి ఎంత గొప్పమైనటువంటి విలువ ఉన్నటువంటి వ్యక్తిగా పరిగణించబడుతూ ఉందో మనకు అర్థమవుతుంది. ఆ యొక్క విలువని మన తల్లి అయిన శ్రీసభ గుర్తించి 1970వ సంవత్సరంలో ఆనాటి పోపు గారు ఈ యొక్క పండుగని స్థాపించారు. అందరూ శ్రీసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జనవరి 1వ తారీఖు నాడు మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని మనము కొనియాడాలని చెప్పారు. ఎందుకు అనంటే ఆనాడు మరి దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు మరియ తల్లి గర్భములో నుండి తాను జన్మించి తాను మరియ తల్లి చేత పెంచబడి దాని యొక్క కావలసినటువంటి జ్ఞాన విజ్ఞాన బుద్ధులు అన్ని కూడా నేర్చుకొని ఆ కుటుంబంలో నుండి తన యొక్క విజ్ఞాన వివేకాలన్నీ కూడా దైవ కుటుంబానికి సంబంధించిన అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ కుటుంబంలో ఉండి తాను దేవుని యొక్క రూపమైన ఈ యొక్క మానవ రూపాన్ని దాల్చి ఒక కుమారుడిగా వచ్చి తాను మరియ తల్లి నుండి జన్మించి మానవాళి యొక్క రక్షణకై తాను తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. మరి అంత గొప్ప వ్యక్తి దేవాది దేవుని యొక్క ఏకైక కుమారుడు యేసు ప్రభు దేవుడే. మరి యేసు ప్రభు దేవుడైనప్పుడు మరియ తల్లి యేసు ప్రభు యొక్క తల్లి అయినప్పుడు మరి మరియ తల్లి దేవుని యొక్క తల్లిగా పరిగణించాలి అని మన తల్లి అయిన శ్రీసభ ఈ రోజు నాడు గట్టిగా నొక్కి ఒక్కాడిస్తూ ఉన్నది. చాలా మంది మొదటి శతాబ్దాలలో ఈ రకంగా అన్నారు, యేసు ప్రభు కేవలం మనిషి మాత్రమే, అతను దేవుడు కాదు, అతను కేవలం మనుష్య కుమారుడు మాత్రమే, అతను దేవుని కుమారుడు కాదు, మరియ తల్లి దేవుని ఒక మనిషి కుమారుడు మాత్రమే ధరించింది అని వారు తర్కోపతర్కాలు చేసి వాద విభేదాలు సృష్టించి వారు మన యొక్క క్రైస్తవ కథోలిక విశ్వాసాన్ని పెడదారిన పెట్టాలని ప్రయత్నం చేశారు. అటువంటి దారులన్నీ కూడా మూసివేయడానికి మన తల్లి అయిన శ్రీసభ అనాది నుండి వస్తున్నటువంటి యొక్క ఆచారాన్ని మరియ తల్లి బిరుదులలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిరుదు అది ఏమిటంటే మరియ తల్లి దేవుని యొక్క మాత. దేవుని యొక్క మాత మొట్టమొదటిగా తాను తీసుకున్నటువంటి ఈ యొక్క పిలుపు, దైవ పిలుపు ఏమిటంటే దేవుని యొక్క తల్లిగా, యేసు ప్రభు యొక్క తల్లిగా తాను పరిగణించబడింది. అందుకనే తన యొక్క మొట్టమొదటి దైవ పిలుపులో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మనం ఈ రోజు నాడు ధ్యానం చేసుకోవాలి. ఆ యొక్క మరియ తల్లితోనే మనం ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఆ మరియ తల్లి యొక్క దీవెనతోనే మనము కూడా ఏ రకంగా యేసు ప్రభు పెరిగి పెద్దవాడయ్యాడో అదే రకంగా మనము కూడా ఆ మరియ తల్లి యొక్క ఆశీర్వాదంతోని ఈ నూతన సంవత్సరంలో మనము జీవించాలి అని మన తల్లి అయిన శ్రీసభ మనల్ని ప్రత్యేక విధంగా కోరుతూ ఉన్నది. ప్రియమైన సహోదరులారా, మరి మరియ తల్లి ఎందుకని మనకి ఇంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తాను దేవుని యొక్క తల్లిగా పరిగణించబడుతూ ఉంది శ్రీసభలో, తిరుసభలో. అంతేకాదు తాను శ్రీసభకి తల్లి కూడా, మనుషులకు తల్లి కూడా, మానవాళికి తల్లి కూడా, తాను ఈ యొక్క విశ్వ ప్రపంచానికి తల్లిగా తాను పరిగణించబడుతుంది. ఎప్పుడైతే తాను దేవుని యొక్క తల్లిగా పరిగణించబడిందో ఆ దేవుని యొక్క తల్లి అనగా దేవుడు ఈ లోకానికి సృష్టికర్త, అనగా ఈ లోకానికి సృష్టికర్తకి తల్లిగా పరిగణించబడుతుంది. అందుకనే ఈ లోకానికే తల్లి తాను. అటువంటి తల్లి మనందరికీ కూడా ఒక తల్లిగా ఉండటం అనేది మనము చేసుకున్నటువంటి అదృష్టం. మనం అదృష్టవంతులం. అందుకనే ఈ రోజు భగవంతుని యొక్క తల్లి మన యొక్క తల్లిగా మనం ఈరోజు గౌరవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, గత సంవత్సరంలో పడినటువంటి బాధలన్నీ కూడా పక్కన పెట్టి
పడినటువంటి కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు నాడు ఈ సంవత్సరంలో ఆ తల్లితోని మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఆనందంగా విశ్వాసముతోని నమ్మికతోని మనం అడుగు పెట్టాలి. అంతేకాకుండా మన తల్లి అయిన శ్రీ సభ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మీకు తెలుసో తెలియదో 8వ తారీఖు డిసెంబర్ నెల 2019వ తారీఖు నాడు పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక సంవత్సరాన్ని ప్రకటించారు. ఆ సంవత్సరం ఏమిటి? ఏ సంవత్సరం అని చెప్పారు? పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక సంవత్సరాన్ని ప్రకటించారు. 2019 డిసెంబర్ 8వ తారీఖు జోజప్ప గారి యొక్క సంవత్సరం. జోజప్ప గారి యొక్క సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా 2019 డిసెంబర్ 8వ తారీఖు నుండి 2020 డిసెంబర్ 8వ తారీఖు నుండి 2021 డిసెంబర్ 8వ తారీఖు వరకు మనం పునీత జోజప్ప గారి యొక్క సంవత్సరంలో ఉన్నాం. ఒకవైపు మరియ తల్లి మనకి తల్లిగా ఉంటూ, ఇంకొక వైపు ఈ సంవత్సరంలో మన యేసు ప్రభు యొక్క సాకుడు తండ్రి అయినటువంటి పునీత జోజప్ప గారి యొక్క సంవత్సరంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఒకవైపు తండ్రి, ఒకవైపు తల్లి మన యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి అని మన తల్లి అయిన శ్రీ సభ మనందరికీ కూడా కొంత ఈ యొక్క ఇద్దరి మనుషుల ఆదరణ, ప్రేమ, సహకారము, సహాయము మనందరికీ అందజేయాలని వారు మనకిచ్చినటువంటి గొప్ప వరమే ఈ సంవత్సరం 2021వ సంవత్సరం. మరి జోజప్ప గారు ఎవరు? జోజప్ప గారు దేవుని చేత నియమించబడినటువంటి సాకుడు తండ్రి. యేసు ప్రభువుకి, ఆయన యేసు ప్రభువుని పెంచి పెద్ద చేయడానికి నియమించబడినటువంటి సాకుడు తండ్రి. అనగా తాను దేవుని చేత నియమించబడినటువంటి యేసు ప్రభుని యొక్క తండ్రి. మనం చాలా సార్లు అనుకుంటాం ఎవరైతే జన్మనిస్తారో వారే తండ్రి అని. కానీ పునీత రెండవ జాన్ పాల్ పోప్ గారు ఏమని చెప్తున్నారంటే, తండ్రి అనేటటువంటి పదానికి అర్థం తండ్రి ఎవరు కూడా పుట్టుకతోనే తండ్రి కారు. తాను కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలను చూసినప్పుడే తాను నేను ఒక తండ్రిని అని తనకు అనిపిస్తూ ఉంది. అదే రకంగా ఈ రోజు నాడు మరి పునీత జోజప్ప గారు మనందరికీ కూడా తండ్రిగా పరిగణించవచ్చు. పునీత జోజప్ప గారు విశ్వ శ్రీ సభకి పాలక పునీతులుగా పరిగణిస్తూ ఉన్నాం. విశ్వ శ్రీ సభకి పాలక పునీతులుగా పరిగణిస్తూ ఉన్నాం. 150 సంవత్సరాల చరిత్రలో 150 సంవత్సరాల క్రితము విశ్వ శ్రీ సభకి పాలక పునీతులుగా నియమించబడినటువంటి పునీత జోజప్ప గారి యొక్క గౌరవార్థమై ఈ సంవత్సరాన్ని మన తల్లి అయిన శ్రీ సభ పునీత జోజప్ప గారికి అంకితం చేసింది. మరి పునీత జోజప్ప గారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ మాట్లాడలేదు. పునీత జోజప్ప గారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ మాట్లాడలేదు. ఆయన నోటి నుండి ఎటువంటి మాట రాలేదు. కేవలము తాను దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఉన్నటువంటి వ్యక్తి. తాను ఎన్నోసార్లు బాధలు పడ్డాడు, తాను ఎన్నోసార్లు అవమానపడ్డాడు. ఎందుకంటే మరియ తల్లి ఆ వివాహానికి ముందలే గర్భం ధరించింది. తాను గర్భం ధరించినటువంటి విషయం తెలిసినటువంటి జోజప్ప గారు మరియ తల్లిని చాలా రహస్యంగా ఆమెకు ఎటువంటి మనస్సు నొప్పి కలిగించకుండా ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని తాను నిర్ణయించుకున్నాడు. కానీ తాను వెళ్ళిపోయేటటువంటి సమయంలో అతని యొక్క స్వప్నంలో ఒక దేవదూత కనిపించి, జోజప్ప గారండి మీరు దయచేసి మరియ తల్లిని వదిలిపెట్టి వెళ్ళవద్దు. ఎందుకంటే మరియమ్మ దేవుని యొక్క పవిత్రాత్మ చేత గర్భము ధరించినటువంటి పుణ్య స్త్రీ. ఆ యొక్క పుణ్య స్త్రీని మీరు అనుమానించవద్దు అని జోజప్ప గారికి చెప్పిన వెంటనే జోజప్ప గారు ఏం చేశారంటే వెంటనే వెళ్ళి మరియ తల్లిని తాను తీసుకున్నాడు, స్వీకరించాడు. ఇటువంటి తండ్రి ఎటువంటి సమయంలో కూడా తాను ఎవరికి నొప్పించలేనటువంటి తండ్రి. తాను అనుమానం పడకుండా, తాను అనుమానం పడ్డప్పుడు తాను అతనికి ఆ మరియ తల్లికి తాను ఎటువంటి మనసు నొప్పించకుండా వదిలివేయాలని వెళ్ళిన సున్నితమైన మనసు గలటువంటి తండ్రి. ఈ రోజు నాడు ఈ సంవత్సరంలో అడుగు పెట్టే ముందులా మనం దేవుని నుండి కోరుకునేది ఏమిటంటే పునీత జోజప్ప గారు ఏ రకంగా
కొరకై ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయవలసి ఉంది. ఇటువంటి సందర్భంలో పోయిన సంవత్సరం మన పోప్ ఫ్రాన్సిస్ గారు పునీత జోసెఫ్ గారి గురించి చెబుతూ అతని మనం జోసెఫ్ గారి యొక్క విగ్రహాలు చాలా చూస్తాం. తాను నిలబడి యేసు ప్రభుని ఎత్తుకున్నటువంటి విగ్రహాలు చాలా సార్లు మనం గుడిలో చూస్తాం. కానీ పోయిన సంవత్సరం నుండి మనకు కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విగ్రహం ఏమిటంటే, స్వరూపం ఏమిటంటే పునీత జోసెఫ్ గారు పడుకునేటటువంటి పునీత జోసెఫ్ గారి యొక్క విగ్రహం. ఎందుకంటే తాను నిద్రపోతూ కూడా తన యొక్క శ్రీ సభని తాను ఎటువంటి ఆపద రాకుండా కాచి కాపాడి రక్షించేటటువంటి పునీత జోసెఫ్ గారు. అందుకని పోయిన సంవత్సరం నుండి మన పోప్ ఫ్రాన్సిస్ గారు మనందరికీ చెప్పినటువంటి విషయంలో ఒక గొప్ప విషయం ఏమిటంటే, అందరూ కూడా పట్టుకునే ఉన్నటువంటి పునీత జోసెఫ్ గారి యొక్క స్వరూపాన్ని మన దగ్గర పెట్టుకోవాలి. నేను ఒక ఫాదర్ గారి దగ్గరకు వెళ్ళాను. ఫాదర్ గారి యొక్క బెడ్రూమ్ లోకి వెళ్ళాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ బెడ్రూమ్ లో ఫాదర్ గారి బెడ్ మీద చిన్న స్వరూపం పునీత జోసెఫ్ గారు పడుకొని నిద్రపోతూ ఉన్నారు. ఆ స్వరూపం పక్కన జపమాల ఉంది. నేను చూసి చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మరి ఆ ఫాదర్ గారు ఆ యొక్క విచారణకర్తగా పనిచేస్తున్నప్పుడు మరి తప్పకుండా ఎన్నో కష్టాలు వస్తాయి, తప్పకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఏం చేశారంటే చిట్టి రాసి పునీత జోసెఫ్ గారి యొక్క స్వరూపం కింద పెట్టారు. ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్వరూపం కింద పెట్టి ప్రార్థన చేస్తారు. ఆ యొక్క చిన్న పునీత జోసెఫ్ గారు నిద్రపోతూనే ఆ చిట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మన విన్నతులు అన్ని కూడా చదువుతూ అతను మన యొక్క విన్నపాలని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఇదే మన యొక్క పరిశుద్ధ తండ్రి గారైన పోప్ ఫ్రాన్సిస్ గారు పోయిన సంవత్సరం నుండి చెబుతున్నటువంటి మాటలు. అందుకనే మనం చేసేటటువంటి యొక్క దివ్య బలి పూజలో కూడా పునీత జోసెఫ్ గారి యొక్క పేరు స్థిరంగా ఉండిపోవాలి అని మరియ తల్లి యొక్క భర్త పునీత జోసెఫ్ గారి అని ఆ యొక్క మన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనం ఇప్పుడు రాయబడి లిఖించబడి ఉంది. ప్రతి ఒక్క దివ్య బలి పూజలో కూడా మనం మరియ తల్లిని చెప్పిన వెంటనే పునీత జోసెఫ్ గారి విషయం కూడా మనం చెప్తాం. ఈ యొక్క సంవత్సరంలో మనకి ఒక గొప్ప అవకాశం ఉంది. పాప ప్రక్షాళన అవకాశం. ఈ యొక్క సంవత్సరంలో మనకి మన తల్లి అయిన శ్రీ సభ ఒక గొప్ప ప్లేనరీ ఇంటెలిజెన్స్ అవకాశం ఇచ్చింది. అంటే మనం చేసేటటువంటి ప్రార్థనలు పునీత జోసెఫ్ గారికి చేసేటటువంటి ప్రార్థనలు, పునీత జోసెఫ్ గారికి మనం చేసేటటువంటి అర్పణల్లో, తర్వాత మన దివ్య బలి పూజలో, తర్వాత మనం చేసే రోజుల్లో, ఇంకా ఇటువంటి ప్రార్థనలో, మనం చేసేటటువంటి పాప సంకీర్తనలో, వీటన్నిటిలో కూడా ఈ సంవత్సరం మనము క్షమాగుణం మనకు క్షమ లభించాలి అని అంటే, పర్మనెంట్ శాశ్వతమైనటువంటి క్షమ లభించాలి అని అంటే ఈ సంవత్సరం మనం ప్రత్యేక విధంగా పునీత జోసెఫ్ గారిని వేడుకోవాలి అని మన పరిశుద్ధ తండ్రి గారు ఆ యొక్క ఉత్తరంలో రాశారు. ఈ సంవత్సరం అంతా కూడా పోయిన సంవత్సరం 8వ తారీఖు నుండి 21వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా మనం చేసేటటువంటి ప్రార్థనలు పునీత జోసెఫ్ గారికి మనం అర్పించగలిగినట్లయితే మనం చేసినటువంటి ఆ పాపాలలో మిగిలిపోయినటువంటి ఆ యొక్క మచ్చ మనకి తెలుస్తుంది. మనం చాలాసార్లు పాప సంకీర్తనం చేస్తాం. పాప సంకీర్తనంలో చేసిన వెంటనే మన యొక్క పాపాలు క్షమించబడతాయి. కానీ ఏ రకంగా అయితే ఒక గాయం శరీరం మీద గాయపడుతుందో, గాయం మారిన తర్వాత దాని మీద ఒక మచ్చ ఉంటుంది. ఆ మచ్చని కూడా తీసివేసే దానినే ప్లీనరీ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ మచ్చ కూడా లేని దానినే ప్లీనరీ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే మనం పడేటటువంటి ఆ యొక్క పశ్చాత్తాపము అంత లోతుగా ఉన్నప్పుడు ఈ యొక్క సంవత్సరంలో మనకి తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోక రాజ్యంలో వెళ్ళడానికి ఆ యొక్క అనుగ్రహాన్ని, వరప్రసాదాలని పునీత జోసెఫ్ గారు మనకి ఇవ్వగలరు అని మన పరిశుద్ధ తండ్రి గారు అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు డిక్లేర్ చేశారు, ప్రకటించారు 20వ తారీఖు నాడు. అందుకని దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా మనము పునీత జోసెఫ్ గారికి ప్రత్యేకమైనటువంటి భక్తితోని, విశ్వాసంతోని పునీత జోసెఫ్ గారిని మనం ప్రార్థించాలి. మన యొక్క గ్రామము, మన యొక్క మేత్రాసనము పాప ప్రక్షాళనం చేయబడాలి. అంటే పాపము నుండి మనమంతా కూడా కడిగి వేయబడాలి. ఆ
ఆ మచ్చలు కూడా పాప సంకీర్తనములో మన పాపాలు క్షమించబడినా అటువంటి మచ్చలు పాప మచ్చలు కూడా లేకుండా ఉండాలంటే ఈ సంవత్సరంలో మనకి అటువంటి అవకాశం అదృష్టం దొరికింది. అందుకనే దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరంలో మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని, ఆ పాప ప్రక్షాళన చేసుకునేటటువంటి అవకాశాన్ని, మన దేవుని ముందర నిర్మలమైనటువంటి మనస్కులుగా జీవించేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకిచ్చాడు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనం ముఖ్యంగా శాంతి సమాధానాలకై ప్రార్థన చేయాలి అని ఈ రోజు వరల్డ్ పీస్ డే అంటారు. ప్రపంచ శాంతి దినోత్సవం. ప్రపంచానికి శాంతి కావాలి, మన జీవితాల్లో శాంతి కావాలి, మన మనసులకు శాంతి కావాలి, మన కుటుంబాలలో శాంతి కావాలి. మనం ఎక్కడ చూసినా గానీ అశాంతి, అహింస, అరాచకం, అవినీతి మనకు కనిపిస్తూ. అందుకనే ఈ రోజు నాడు మన తల్లి అయిన శ్రీ సభ మనకు చెప్పేటటువంటి ముఖ్య మనవి ఏమిటంటే, విన్నతి ఏంటంటే, మన శ్రీ సభ ఈ రోజు ప్రత్యేక విధంగా ప్రపంచంలో అందరూ కూడా శాంతి సమాధానాలతో వర్తిల్లాలి. అందరూ కూడా దేవుని యొక్క శాంతిని స్వీకరించాలి. ప్రపంచం ఏ రకంగా శాంతి ఇస్తుందో కాదు, దేవుడు యేసు ప్రభు ఏమని చెప్పాడు, మీరు ప్రపంచం ఏ రకంగా శాంతి కాదు, మీరిచ్చేటటువంటి శాంతిని మీరు తీసుకోండి, అది మీకు కావాలి. దేవుడే మనకి శాంతి. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, మన దగ్గర వజ్రాలు ఉన్నా, వైద్యాలు ఉన్నా లేకపోయినా, మనము ధనవంతులు అయినా కాకపోయినా కానీ దేవుని యొక్క శాంతి మన దగ్గర ఉన్నట్లయితే మనం తప్పకుండా దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తాం. ఈ యొక్క శాంతి కలుగునుగాక అనేటటువంటి పదం యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు మొట్టమొదటిసారిగా పలికినటువంటి పలుకులు. అందుకనే ఈ యొక్క పలుకులని మనం ఆస్తిగా చేసుకొని భగవంతుడి నోటి నుండి వచ్చినటువంటి పునరుత్థాన యేసు ప్రభు నోటి నుండి వచ్చినటువంటి ఈ యొక్క శాంతి పలుకుల్ని మన జీవితాలలో కనవరించుకొని మనము కూడా శాంతివంతమైనటువంటి కుటుంబాలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన కుటుంబాలలో శాంతి చాలా అవసరం, మన మనసులలో శాంతి చాలా అవసరం, మన జీవితాలలో శాంతి చాలా అవసరం. ఎప్పుడైతే మన జీవితాలలో ఈ శాంతి ఉంటుందో అప్పుడు దేవుడు ఉంటాడు. మీకు అర్థమవుతుందో లేదో, నీటి అలల మధ్య మనము నీటిలో ఉన్నటువంటి అడుగు భాగాన్ని మనం చూడలేము. ఎప్పుడైతే ఆ నీరు సముద్రంలో ఉన్నటువంటి ఆ నీరు చాలా నిశ్శబ్దంగా ఉంటుందో అప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటి పైన మీరు ఒక్కసారి కళ్ళు పెట్టి చూసినట్లయితే ఆ సముద్రం ఎంత లోతుగా ఉంటుందో, ఆ సముద్రం అడుగు భాగాన ఎన్ని చేపలు తిరుగుతున్నాయో, ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎటువంటి అడుగు కలిగి ఉంటుందో మనకు అర్థమవుతుంది. శాంతి అనేది అటువంటి మన హృదయాంతరంగాలలో నివసిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి మనం చూడాలి అని అంటే మన మనసులో చెలరేగేటటువంటి అలల్ని ఒక్కసారి ఆపివేయాలి. మన జీవితాల్ని దేవునికి అర్పించేయాలి. ప్రభువా, నా యొక్క జీవిత భారమంతా నీదే, నీవు లేకుండా నేను జీవించలేను, నీవు లేకుండా నేను ఉండలేను, నీవు లేకుండా నేను శ్వాస తీర్చలేను, నీవు లేకుండా నేను ఏ పని కూడా చేయలేను, నీవు ఉంటేనే. ఎందుకంటే నీవిచ్చినటువంటి జీవితమే ఇది, నీవసినటువంటి ప్రాణమే ఇది, నీవిచ్చినటువంటి శ్వాసే ఇది, మరి అది నీకే చెల్లుడుగాక అని చెప్పి మన యొక్క జీవిత భారాన్ని దేవుని మీద ఉంచినట్లయితే తప్పకుండా దేవుడు మన యొక్క జీవితాలను గురించి తన యొక్క శాంతిని మనకు భరించగలడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నాడు మనందరం కూడా నూతన సంవత్సరం కొనియాడుతున్నాం. నూతన సంవత్సరం అనగా పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, పాపపు జీవితాన్ని కడిగి వేయాలి. మనం వేసుకున్నటువంటి పాత బట్టల్ని తీసివేసి కొత్త బట్టల్ని అనగా దేవుని చేత అనుగ్రహించబడినటువంటి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఆ ఆధ్యాత్మిక వస్త్రాలని మనం ఈ రోజు ధరించి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టినట్లయితే భగవంతుని యొక్క ఆశీర్వాదం, దీవెన మీ అందరి మీద నిండుగా మెండుగా దండుగా కుమ్మరించబడతాయని భగవంతుడు మీ అందరినీ కూడా, మీ కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలని, మీ యువకులని అందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర,
పవిత్రాత్మ నామమున ఆమేన్. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పెద్దైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని పుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరినట్టు పుట్టెను. పొంతు పిలాతు కరుణామయ పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పెద్దైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుంచి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేటుకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సంఘం ప్రజలను విశ్వసించున్నాను. పాపుల మన్నింపును విశ్వసించున్నాను. శరీరపు ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవుని విశ్వసించున్నాను. ఆమేన్. మీరు తీసుకుని వచ్చిన కోరికలను సమర్పించమని తీర్మానం చేస్తున్నాను.
పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించుదాము. దిమాన ప్రయోజనం కురిసపగారు కాక ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వరా, నీవు ఎంతో కనికరంతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయు పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుతున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. ప్రారంభ దశలో నీవు మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమవుటను గమనించి పరవశించినట్లు కృప చూపును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభువు నీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తం న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుతూ నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నాము. ఆ తల్లి పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని తన గర్భమున మోసను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతి అయిన మా ప్రభు యేసు క్రీస్తుని జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా మీ మహత్యమును పొగడుతున్నారు. అధిపతులు ఆరాధించుతున్నారు. శక్తిమంతులు వణకుతున్నారు. పరమండలమంతరి భగవంతులు ఆనంద పరుషులైన భక్తి జ్వాలకులు ఏకీభవించి ఉప్పొంగుతూ నీ స్తుతులను పాడుతున్నారు. మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు ధన్యులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున హోసానా పరలోకమందున. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను
మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని యాజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తురించి శిశులకిచ్చుతూ ఇట్లా నేను నీ
అతడు మరో వేంచేయని ఎదురు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొడుతున్నాం. నీతో సత్యపరిచిన నీ కుమారుడి వలన స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉంటున్నట్లుగా దయచేయండి. అతను మీకు నిత్యార్పణగా రూపొందించును గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె యొక్క భర్త అయిన పుణ్యత యేసుకుడితోనూ ధన్యులైన మీ అపవిత్రులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యతులతో పాటు మమ్మల్ని మోక్షమార్గమునకు వరసలకు చేయండి. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయపడి మేము ఆధారపడి ఉన్నాము. ప్రసాదించిన ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభలు నీ సేవకుడకు మా ఫ్రాన్సీ జగద్గురువును మా విజయ్ కుమార్ గాయరాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచము. నీ చిత్త ప్రకారం నీ సముఖం చేడి ఉన్న ఈ నీ ప్రజల మనవులను ఆలకించము. దయగల తండ్రి, నల్ల దశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. లోకములకు దయచేసి ఉన్నాము. మన నాగుల శ్రీల పరమోపదేశమును ప్రార్థింపాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా యొక్క అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని ఈ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ఉదయమును స్త్రీ సభ యొక్క జీవించి పాలన చేయ ప్రభువా. శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక నా దైవమా, నా మీద దయగా నుండు ప్రభువా, నా మీద దయగా నుండు ప్రభువా.
పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరి వారు మితిలేని సకల మేళ స్వరూపులైనటి వలన సకల వస్తువుల కంటే అధికంగా మేము ప్రేమించున్నాము. మీకు నా పాపం చేత ద్రోహం చేసింది వలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. శాంతి
బిడ్డలారా, చిన్నమగల విశ్వాసులారా, ఈరోజు మనకెంతో సుదృఢం. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనము జనవరి 1వ తారీఖున క్రీస్తు జయంతి మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. మరి గత ఏడాది మన తండ్రి గారు నూతనముగా మన మేత్రాసనాన్ని చేస్తున్న దినాలు. మరి పోయిన సంవత్సరము కూడా తండ్రి గారిని పండుగ పిలుచుకున్నాము, ఇదే విధంగా ఘనంగా జరిపాము. అయితే ఈ సంవత్సరం కూడా పండుగ ఉండాలి అని అనుకోలేదు. అయితే అంత ఆ త్రియేక దేవుని యొక్క దీవెన సందర్భం. ఈరోజు మొదటి పట్టణం చెప్పారు, ఆ ఫరోను తన బిడ్డల ద్వారా అంటే యాజకుల ద్వారా తన యొక్క దీవెనలు మానవాళి పైన పంపరిస్తాడని సంఖ్యాకాండల ద్వారా. మరి అదే విధముగా ఈ కరోనా కాలం అయినప్పటికీ, కష్టకాలమైనప్పటికీ ఆ దేవుడు మన యందు, మన విచారణ యందు, మన గ్రామం అందు ఉండి ఈ పండుగ జరుపుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను మొట్టమొదటిగా ఆ త్రియేక దేవునికి నేను నా యొక్క హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇక రెండవదిగా ఈ పండుగకి మన ప్రీతమ తండ్రి గారు రాయరాలు విజయకుమార్ బిషప్ గారికి నేను ఒక ఫోన్ కాల్ మాత్రమే చేస్తాను. తండ్రి గారిని 1వ తారీఖున మీరు ఖాళీ ఉంచుకోండి అన్నాను. అనేక ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన అందుబాటులో లేరు. ఏదేమైనా ఇంకొక రోజు అవకాశం వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు నువ్వు చెప్పావు కదా, నాకు గుర్తుంది, నేను వస్తాను అని చెబుతూ మన గ్రామం మీద, మన మీద తనకున్న అపారమైన ప్రేమను ఆ రూపంలో ఆయన కనపరిచి మరి ఈరోజు వచ్చి మనము ఈ ప్రదక్షిణలో డాన్సులు ఇస్తాము, మరి కలసము చేస్తాము, మరి వివిధ రూపాల్లో చేసినప్పటికీ మనతో మన ఆనందమును ఆయన పాలు పంచుకుంటూ తన దీవెనలు, తన ప్రార్థన ద్వారా మనకు అందిస్తూ ఈరోజు మన గ్రామం కొరకు, మన కొరకు ప్రార్థించినటువంటి మన ప్రీతమ తండ్రి గారికి, మన శ్రీకాకుళం గాత్రాలైనటువంటి రాయవారి విజయకుమార్ బిషప్ గారికి నేను మన గ్రామం తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా విసులు వేయద్దు, అది తప్పు. ఇది సినిమా థియేటర్లో వేయచ్చు కానీ దేవాలయంలో వేయకూడదు. ఇక మరి ఈరోజు ఈ పండుగ ఎంత ఘనముగా జరిగిందంటే గొడవని పక్కన పెడుతున్నాను, సారీ మన్నించండి. దీనికి అంతటికీ కారణం రవిరాజు గారు. ఎందుకంటే ఫాదర్ గారండి మన గ్రామంలో మన పండుగ చేయాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు, అంతా మీ ఇష్టమే అని ఒకే ఒక్క మాట్లాడారు. కానీ కార్యక్రమం చేసేదంతా కూడా ఆయనే. కాబట్టి నేను ఆయన అభినందిస్తూ మరి ఇటువంటి దైవ కార్యాల్లో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఈరోజు కాదు, మన గ్రామం కోసం కాదు, ఆయన ఎక్కడ కలిసినా, ఏ విచారంలో ఉన్నా, ఏదైనా ఆయనతో మాట్లాడేటప్పుడు దేవుడి పని, దేవుడి కార్యం అంటే నేను ఉన్నాను అని చెబుతూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అయితే ఈరోజు పూజకు ముందు తండ్రి గారిని నన్ను మన్నించండి, ఈరోజు పూజకు ముందు తండ్రి గారు మాట్లాడినారు, ఈ కార్యాలకే కాదు మా మరిగిరి ఉంది, గుర్తించుకోండి, మా మరిగిరి కార్యక్రమాలకు కూడా కొద్దిగా మీ చేతులు అందించి అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటూ మరి ఇంత ఘనముగా మన గ్రామం కొరకు ఆయన ముందుండి సహకరించినటువంటి తనకు, తన కుటుంబానికి నేను హృదయపూర్వకంగా తదుపరి గురువులు ఉన్నారు ఇక్కడ. మరి ఫాదర్ పవన్ భూషణ్ గారు, ఫాదర్ థామస్, ఫాదర్ చార్లెస్, ఫాదర్ సుధాకర్, ఫాదర్ రాజు, బాలరాజు, ఫాదర్ పీటర్, ఫాదర్ యువరాజ్ 4 నుండి వచ్చారు. మరి ఇక్కడ శ్రీపన్నగరం మరి ఏదైనప్పటికీ ఈరోజు మరి గురువులందరూ మన ఆనందంలో పాలు పంచుకొని మన నిమిత్తము, మన గ్రామం నిమిత్తము ప్రార్థించినటువంటి గురు పొంగవులందరికీ నేను నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. చూసినట్లయితే
ఈ పండుగ కోసము రవిరాజు గారు మాట్లాడారు. ఫాదర్ గారండి మీరు ఎవరైనా పిలవండి అన్నారు. నేను మరి సిస్టర్స్ ఫోన్ చేస్తున్నప్పుడు ఫాదర్ గారండి మా ఫాదర్ వస్తే మేము వస్తాము అని వారి ప్రేమను కనపరుస్తూ వచ్చి ఈరోజు పూజలో పాల్గొని మన కొరకు ప్రార్థించిన వారికి కూడా నేను ప్రత్యేకంగా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగా మన విచారంలో ఉంటూ మనకి సేవలు అందిస్తూ మరి ఈరోజు కూడా మన గ్రామానికి వచ్చి ఈ పూజకు అన్ని విధాలుగా సహకరించిన మన ప్రీతమ అమ్మగారులు సెయింట్ జోసెఫ్ అమ్మగారు వారికి కూడా నేను ప్రత్యేకంగా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మరి విశ్వాస భక్తులు నడవాలంటే నాకంటూ ఒక అసిస్టెంట్ ఉండాలి. మన అసిస్టెంట్ అప్పర్సన్ మాస్టర్ మరి మన ఊరు వచ్చి రాత్రి అనగా పగలనకు వచ్చి పాటలు నేర్పిస్తూ అన్ని విధాలుగా దైవ మార్గంలో వాళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఒక సంవత్సరం ఉండలేకపోతున్న ఉద్దేశం, కానీ మిమ్మల్ని ఆయన కొసురుకును ఆయన మీరు కొసురుకును ఏదేమైనా గ్రామాన్నంతటి ఒకే పార్టీగా నడిపిస్తున్నాడు. కాబట్టి అన్ని విధాలుగా మరి పండుగ కూడా సహకరించినటువంటి మన ప్రస్తుత మాస్టర్కు నేను ప్రత్యేకంగా మరి యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చారు. ఫాదర్ కిషోర్ ఫోన్ చేశారు. మరి ఫాదర్ కిషోర్ ఫోన్ చేసి ఫాదర్ పండుగ ఉందంటే కదా తండ్రి గారు చెప్పారు ఏమైనా రావాలంటే వెంటనే రవిరాజు గారిని కన్సల్ట్ చేశాను. ఆయన అంగీకరించారు. మరి ఈరోజు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా షూట్ చేసి మనకు సహకరించినందుకు నేను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి మ్యూజిక్ బృందము అదేవిధంగా గాయని తండ్రి కూడా మరి తండ్రి గారిని ఒక మాట పాటలు బాగులేవు. నేను చిక్కగా నచ్చాను. 2 రోజులు నేర్చాను మీకు అందరం కోసం, కానీ ఇంకా బాగా నచ్చాను, ఇంకా బాగా నచ్చాను. మరి ప్రత్యేకంగా మీ బృందానికి అక్కడికి పాటలు బాగా పాడారు. ఓకేనా? డోంట్ వరీ. వండర్ఫుల్ సింగింగ్, చాలా బాగా పాడారు. మ్యూజిక్ తగ్గ పాటలు బాగున్నాయి. థ్యాంక్ యూ మహిళ. మరి చివరిగా ఈ గ్రామ పెద్దలు విశ్వాసులు మీరందరూ కూడా అన్ని విధాలుగా మీ చేయూతనిచ్చి సహకరించి ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవటానికి తోడ్పడిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక వివిధ గ్రామాల నుండి వివిధ విచారణల నుండి మరి రవిరాజు గారి స్నేహితులు కూడా చాలామంది శ్రీకాకుళం నుండి వచ్చి ఉన్నారు. వారందరూ కొన్ని ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్య మరియమ్మను నీ కుమారుని తల్లిగా శ్రీసభ మాతగా ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు పొంది ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందునుగాక. సకల వరముల ప్రదాత అయిన సర్వేశ్వరుడు ఈ నూతన సంవత్సరములో మీకు దైవానుగ్రహములను దీవెనలను సమృద్ధిగా దయచేసి ఈ సంవత్సరమంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును
దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. మీ రోజులను క్రియలను ప్రభు తన శాంతితో నింపి ఎప్పుడును ఎల్లప్పుడూ మీ ప్రార్థనలను ఆలకించి మిమ్ము సంతోషముతో శాశ్వత జీవనమునకు నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మల ఆశీర్వాదము మీ పైకి వేంచేసి సదా మీతో ఉండి మిమ్మల్ని సకల ఆపదల నుండి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశునికి వందనములు. ఆమేన్.